తన మనస్సును కోరికల కొంపగా కాక ప్రేమ, భక్తి, విశ్వాసాల గంపగా చేసుకోవాలి. అది ఎలా? ఒకసారి రుక్మిణీ దేవి కృష్ణుని చేతిలోని వేణువును చూసి ఇలా అడిగిందట. విడవకుండా కృష్ణుడు ఎప్పుడూ నిన్ను తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా. పూర్వజన్మలో నువ్వు ఏం పుణ్యం చేశావు? ఆ రహస్యం నాకు దయచేసి చెప్పు అని. అందుకు వేణువు నవ్వి ఇలా అన్నదట. నా లోపల డొల్ల తప్ప ఏం లేదు. ఆ ఏమీ లేకపోవడమే నన్ను ఆ ఆనంద కిషోరునికి దగ్గర చేసింది అని చెప్పిందట. దీని అర్థం ఏమంటే, ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసులోంచి పూర్తిగా తొలగించుకుని మనసుని ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామి అయిన ఆ మాధవునితో సదా ఉండగలుగుతారని దీని అర్థం. ఆయన అనుగ్రహానికి నోచుకుంటారు. మనం ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుని ఆచరిస్తే చాలు, ఇంకా ఎటువంటి సాధనలు అవసరం లేదు.